చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, వెయిట్ లాస్‌కి ఎందుకు ఎక్కువ వీడియోస్ ఉంటాయి, వెయిట్ గెయిన్‌కి ఎందుకు ఉండవు అని. అంటే ఇండియాలో ఒబేసిటీ రేట్ అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయింది గత 10 ఏళ్ల క్రితం చూస్తే. అందుకే అందరూ కూడా బరువు తగ్గాలి. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కదా, బరువు ఎక్కువగా కనిపిస్తూ ఉంది అండ్ హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. అందరూ కూడా బరువు తగ్గే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వెయిట్ లాస్కి ఎక్కువ వీడియోస్ వస్తూ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వెయిట్ లాసా వెయిట్ గెయిన్ అనేది కాదు, వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే. సో వెయిట్ ఎక్కువ ఉన్నారా తక్కువ ఉండడం అనేది మ్యాటర్ కాదు, ఐడియల్ వెయిట్లో ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. 100 మందిని తీసుకుంటే కంపల్సరీ దాంట్లో 95% ఆఫ్ పీపుల్ వెయిట్ లాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి వెయిట్ లాస్ కూడా అవ్వటం ఈజీయే, కానీ మేనేజ్మెంట్ చేసుకోవడం కష్టం. సో దట్స్ వై వీఆర్ ఫోకసింగ్ ఆన్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ అవ్వడం అనేది మనకి 3 రకాలుగా జరుగుతూ ఉంది. ఫస్ట్ది వచ్చేసరికి ఏంటి అంటే వాటర్ లాస్. మన బాడీలో వేస్ట్ వాటర్ ఎక్కువగా ఉంటుంది, ఆ వేస్ట్ వాటర్ లాస్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఈజ్ ఫ్యాట్ లాస్ అవ్వాలి. అండ్ థర్డ్ వన్ ఈజ్ మజిల్ గెయిన్ చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటేనే మనం వెయిట్ లాస్ అవుతాము. అయితే చాలామంది కూడా ఏం చేస్తారంటే ఫుడ్ మానేసి వెయిట్ లాస్ అవుదామని చూస్తారు, బట్ అదేమీ పర్మనెంట్ కాదు. ఎప్పుడు కూడా మన బాడీకి ఇవ్వాల్సిన మ్యాక్రో న్యూట్రియంట్స్ని కంట్రోల్ చేసుకుంటూ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ పైటో న్యూట్రియంట్స్ అనే బాడీకి ఇస్తూ మనం బరువు తగ్గుతూ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఫ్యాట్ లాస్ అయ్యి మజిల్ గెయిన్ అవ్వి వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. అయితే మీరు కూడా వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారా? బరువు తగ్గుతున్నారా పెరుగుతున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు, మీ ఐడియల్ వెయిట్లో మీరు ఉన్నారా? అయితే ఒకసారి ఈ యొక్క ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలనేసి నేను చార్ట్ అనేది నా వాట్సాప్ ఛానల్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు ఇప్పుడే మెసేజ్ చేయండి.